మన సంగమ డైనాసిటీ అయిపోయిన తర్వాత సాల్వ డైనాసిటీ. ఇక్కడ కొన్ని డిస్టర్బెన్స్ ఎక్కువ జరుగుతాయన్న ఇలా టైంలో. బహుమని కింగ్డమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకని మీకు ముందే చెప్పాను, అక్కడ డిస్టర్బెన్స్ వచ్చాయి కదా, వాళ్ళు మెల్లిమెల్లిగా స్ట్రాంగ్ అవుతూ స్టార్ట్ చేసేస్తారు. దీనివల్ల ఏమైందంటే ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫార్ సాల్వ డైనాసిటీ ఈజ్ బహుమని డైనాసిటీ. అంటే వీళ్ళకు మన నార్త్ ఉన్న డైనాసిటీతో పోల్చుకుంటే పక్కన డైనాసిటీ థ్రెట్ స్టార్ట్ అయింది వీళ్ళకి. దాంతో సాల్వ నరసింహరాయ ఎవరైతే ఉన్నాడో ఇతను మెయిన్ స్ట్రాటజీ ఎక్స్పాన్షన్ కన్నా ప్రొటెక్టింగ్ ఇంపార్టెన్స్ ఎక్కువైంది. ఇప్పుడు అంటే ఉన్న ప్రాంతాన్ని కాపాడు కోసం ట్రై చేశాడు. ఇదే టైంలో చిన్న చిన్న వార్స్ కూడా చేశాడు. క్లియర్? ఇలా ఎన్ని చేసినా కూడా ఈ సాల్వ డైనాసిటీ స్టెబిలిటీ కాలేకపోయింది, ఎప్పుడు ఇబ్బందులు పడతానే వచ్చింది. ఇతని తర్వాత ఒక పర్సన్ వస్తాడు, వాడు పెద్ద మ్యాటరే కాదు, వాడు జస్ట్ 6 to 7 months మాత్రమే రూల్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. బట్ మనకు కావాల్సిన 8 పర్సన్ వచ్చేసి ఇమ్ముడి నరసింహరాయ. మీకు నేను చెప్పాను గుర్తుందో, సాల్వ నరసింహరాయ అని చెప్పాను గుర్తుందో. యూరోపియన్స్ టైప్లో వాస్కోడి గామా వచ్చాడని, వాని పేరు బుక్స్లలో ఇమ్ముడి నరసింహరాయ ఉంది. ముందు చెప్పాను మీకు ఏది, సాల్వ నరసింహదేవరాయ, సాల్వ నరసింహరాయ అని చెప్పాను. సో ఇతని పేరే ఇమ్ముడి నరసింహరాయ. ఇతని టైంలోనే వాస్కోడి గామా ఎవరైతే ఉన్నారో హీ కేమ్ టు ద ఇండియా. అంటే వాస్కోడి గామా ఇండియాకి వచ్చినప్పుడు త్రూ ఇన్వేజన్స్ చేసినప్పుడు ఏ కింగ్ పరిపాలిస్తున్నాడు విజయ డైనాసిటీలో అంటే ఇమ్ముడి నరసింహరాయ పరిపాలిస్తున్నాడు. క్లియర్? ఇది మనకి ఎగ్జాంపుల్ బిట్ పెడుతుంది, పక్కా బిట్ ఇదే. ఇమ్ముడి నరసింహరాయ టైంలో వచ్చిన యూరోపియన్ ఎవడు? వాస్కోడి గామా. లేదా వాస్కోడి గామా టైంలో యూరోపియన్ ఎంటర్ అయినప్పుడు ఎవడు రూల్ చేస్తున్నాడు? ఇమ్ముడి నరసింహ. ఇంతకు మించి పెద్దగా స్టోరీ ఏముంటుంది ఇతని గురించి. ప్లస్ ఇతను కూడా గుడ్ అడ్మినిస్ట్రేటరే. బట్ కానీ ఈ బహుమని లేకపోతారు కింగ్డమ్ని. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఇది ఎలా జరిగిందంటే పైన మనకు డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి అదొక డిస్టర్బెన్స్. ఫస్ట్ మళ్ళీ ఇలా ఫస్ట్ చీటర్ ఉన్నాడు కదా, చేశాడు కదా, అంటే మోహం చేసి చంపేసి రాజ్యం తీసేసుకున్నాడు కదా. సో ఇవి వేరే వాళ్ళకి అడ్వాంటేజ్గా మారిపోయినాయి. అంటే వీళ్ళందరూ మోహం చేసి సంపాదించారు, సంథింగ్ అది వస్తుంది కదా. దట్ వాజ్ ద స్టోరీ అబౌట్ ద సాల్వ డైనాసిటీ. అంతే, వీళ్ళిద్దరి గురించి ఇంతే. ఇంకా పెద్దగా ఏముంటుంది వీళ్ళ డైనాసిటీ గురించి. ఇంకా మనం పొలిటికల్, ఎకనామికల్, సోషల్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, తర్వాత లిటరేచరు పోవాలి. బాగానండి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ఇంపార్టెంట్ అంటే సంగమ అండ్ తులువ, ఈ రెండే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే సంగమ డైనాసిటీ వాజ్ ద ఇనీషియల్ డైనాసిటీ అండ్ తులువ డైనాసిటీ వాజ్ బిలాంగ్స్ టు ద శ్రీకృష్ణదేవరాయ డైనాసిటీ. అంటే శ్రీకృష్ణదేవరాయ టైంలో జరిగిన డైనాసిటీ ఉంది కాబట్టి మనకు అది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాం, తులువ డైనాసిటీలోనే విజయ డైనాసిటీ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు డైనాసిటీ మనకి ఇంపార్టెంట్. మిగతావన్నీ వచ్చినాయా పోయినా కూడా పట్టించుకోడు. బట్ ఈ బిట్టు పడుతుంది దీంట్లో, ఏది ఇమ్ముడి నరసింహరాయ అనేసి. ఇంకొక అంటే ఫ్రమ్ ద అలాగే లోపల కూడా వెళ్ళచ్చు. విచ్ కాల్డ్ యాజ్ దాని ఏమన్నా చెప్పచ్చు అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. బుక్స్ గురించి మాట్లాడితే, అంటే ప్రూఫ్స్ గురించి మాట్లాడితే ఒక బుక్ ఉంది, ఆ బుక్ పేరు సాల్వాభ్యుదయ. నేను తర్వాత మళ్ళీ నోట్స్ చెప్తాను. దాన్ని తెలుగులో సాల్వాభ్యుదయం అంటారు. ఈ బుక్లో సాల్వ డైనాసిటీ గురించి మొత్తం రాసి పెట్టారు. సాల్వాభ్యుదయ అంటే సాల్వ డైనాసిటీ ఎలా ఆరంభం వచ్చింది, ఎలా అంతం అయిపోయింది. దట్ వాజ్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ దట్. ఇంకొక ప్రూఫ్ ఒకటి ఉంది, ఆముక్తమాల్యద. ఇట్ వాజ్ రిటన్ బై ద శ్రీకృష్ణదేవరాయ. ఇతను చాలా బుక్స్ రాశాడు. అముక్తమాల్యద, తర్వాత ఉషా పరిణయ, జాంబవతి పరిణయ అనే 3 బుక్స్ రాశాడు. అన్నా ఇది మనం ఇప్పుడు కాదు, శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడదాం. ఇంకొక బుక్ ఉంది, దట్ ఈజ్ మధురా విజయం. చెప్తాను మధురా విజయం ఎవరి గురించి ఉంది అంటే బుక్కరాయ 1 గురించి ఉంది. మధురా విజయం బుక్కరాయ 1 గురించి. అంటే ఎట్లా చెప్తాడంటే స్టోరీ మీకు నేను ముందు చెప్పాను కదా, హరిహర్ రాయ కింగ్గా ఉంటే బుక్కరాయ వార్ చేసుకుంటూ వచ్చాడు కదా. ఈ వార్స్కి బుక్కరాయ కొడుకున్నాడు,
అతని పేరు కంపరాయ, కుమార కంపరాయ అంటారు. అంటే మన కడపలో పేరు కంపలు కాదమ్మా, కుమార కంపరాయ. ఇతను హెల్ప్ తీసుకొని వార్ చేస్తూ ఉంటాడు. ఇలా వార్ చేసి విన్ అవుతున్నాడు అని కుమార కంపరాయ వాళ్ళ వైఫ్ ఇండైరెక్ట్లీ బుక్కరాయ 1 యొక్క డాటర్ లో ఆమె ఒక బుక్ రాస్తుంది. ఆ బుక్ పేరే మధురా విజయము. ఆమె పేరు వచ్చేసి గంగాదేవి. ద నేమ్ ఆఫ్ ద ఆథర్ ఈస్ గంగాదేవి. షీ ఈజ్ ఎ సన్ ఇన్ లా బిలాంగ్స్ టు ద బుక్కరాయ 1 ఆర్ షీ ఈజ్ అ వైఫ్ టు ద కుమార కంపరాయ. అంటే ప్రూఫ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. కుమార కంపరాయ రూల్ చేయలేదు ఇక్కడ. హీ వాజ్ వెంట్ టు ద వార్స్ దట్ ఈస్ అలాంగ్ విత్ హిస్ ఫాదర్. హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ రూల్డ్. ఓన్లీ తన టైంలో యుద్ధం చేసుకుంటూ, నిన్న చెప్పాలంటే విజయ డైనాసిటీ డెవలప్ అవ్వడానికి బుక్కరాయ కొడుకు ఇద్దరు ఎవరితో ఉన్నాడో వీళ్ళు చాలా వార్స్ చేశారు. అందువలనే హరిహర్ రాయ కింగ్డమ్లో కూర్చొని లీడ్ చేయగలిగాడు. గుర్తుపెట్టుకోండి మా, ఒకడు బాగా లీడ్ చేయాలంటే కింద టీం బాగుండాలి, అప్పుడే ఈజీగా చేసుకోగలుగుతాం. అన్నీ ఒకటే చేసుకోలేడు. దట్ వాజ్ ద బేసిక్ పిల్లర్ బిల్డ్ బై ద హరిహర్ అండ్ బుక్కరాయ. బట్ దాన్ని వీళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. సో వదిలేసేయండి. ఇట్ ఈస్ అబౌట్ ద సాల్వా డైనాసిటీ. ద ప్రూఫ్ ఏంటి? సాల్వాభ్యుదయ లేదా వాస్కోడిగామా. ఈ రెండే మనకి ఇక్కడ ఇలా బిట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా?